గడిచిన 2 రోజుల్లో విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో చూసుకుంటే చాలా మంది సెల్ఫీలు తీసుకుంటున్నారు, గ్రూప్ ఫోటోలు తీసుకుంటున్నారు. అలాగే అరకు ప్రాంతానికి చెందిన అశోక్తో పాటు చాలా మంది ఉన్నారు, వారు కూడా ఈరోజు సెల్ఫీలు తీసుకుంటున్నారు. అదే అశోక్ గారు, అంటే ఎయిర్పోర్ట్కి చాలాసార్లు మీరు వస్తారు, ట్రావెల్ చేయొచ్చు, బట్ ఇప్పుడు ఎందుకు మీ ఫ్రెండ్స్ అందరితో గ్రూప్ ఫోటో అట్లా తీసుకుంటున్నారు? ఈ ఎయిర్పోర్ట్తో విశాఖపట్నం నగర ప్రజానికాన్ని కానివ్వండి, ఉమ్మడి విశాఖపట్నం జిల్లాకి సంబంధించిన గిరిజన ప్రాంతానికి సంబంధించిన మేము కానివ్వండి, ఈ ఎయిర్పోర్ట్తో మాకు ఒక మంచి అనుబంధం. మేము మొదటిసారి ఎయిర్పోర్ట్లో ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కింది కూడా ఈ ఎయిర్పోర్ట్లోనే ఎక్కడం జరిగింది. మరి తొందరలో కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క ఎయిర్పోర్ట్ని మూసివేసి నూతన ఎయిర్పోర్ట్ భోగాపురంలో మరి వారు ఓపెన్ చేయడం జరుగుతుంది. మళ్ళీ ఇక్కడ రాలేము, ఈ ఎయిర్పోర్ట్ని మరి మాకుండే అనుబంధం, జ్ఞాపకాలు కానీ మళ్ళీ మర్చిపోకుండా మా కెమెరాస్ బంధించుకోవాలనే ఉద్దేశంతో సెల్ఫీస్ కానీ లేకపోతే మా నాయకులందరితో కూడా ఒక ఫొటోస్ తీసుకోవడం జరుగుతుంది. ఏదైనా విశాఖపట్నానికి సంబంధించి ఇది ఒక మణిహారం అని చెప్పుకోవాలి. ఈ ఎయిర్పోర్టు వేల మంది లక్షల మంది ప్రయాణికుల్ని మరి ఒక మంచి సురక్షితమైన ఎయిర్పోర్ట్గా దేశంలో కూడా ఈ ఎయిర్పోర్ట్ మంచి పేరు ప్రతిష్టలు కూడా సంపాదించుకోవడం జరిగింది. అలాగే ఈ ప్రాంతానికి సంబంధించి నియరెస్ట్ ఎయిర్పోర్ట్, ప్రజలకు అందుబాటులో ఉండే ఎయిర్పోర్ట్ మరి దూరం అవుతుంది. ఆ దూరం అవుతున్న సందర్భంలో మాకున్న అనుభవాల్ని, మాకున్న జ్ఞాపకాలని బంధించుకోవాలనే ఉద్దేశంతో ఈ యొక్క ఎయిర్పోర్ట్లో ఫొటోస్, సెల్ఫీస్ మనం తీసుకోవాలి. చూడండి, చాలా అంశాలు, చాలా ఇష్యూస్, అంటే జియో వచ్చినప్పుడు కూడా అమెండ్మెంట్స్ సవరణ చేస్తారు. అయితే ఒక ప్రైవేట్ ఏజెన్సీతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని సవరించి వైజాగ్ ఎయిర్పోర్ట్ కొన్ని గంటల పాటు కావచ్చు ఇట్లాగా, అంటే భోగాపురంతో పాటు కొనసాగిస్తే మంచిదంటారు. కొనసాగించాలనేసి మాకైతే మరి మేము కోరుకుంటా ఉన్నాము. ఎందుకంటే మాకు ఏజెన్సీకి సంబంధించి ఇది మాకు అనువైన ప్రదేశం. మేము తొందరగా ఎయిర్పోర్ట్కి రావాలనుకుంటే మాకుండే రోడ్ ఫెసిలిటీ మార్గంలో ఇది అనువైన ప్రదేశంగా మేమైతే భావిస్తున్నాం. భోగాపురం అయితే అది చాలా దూరంతో కూడుకున్న, అంటే ప్రయాణం చాలా లాంగ్ టైం పడుతుంది. కాబట్టి ఇక్కడ దగ్గరగా దీన్ని కూడా ప్యారలల్గా భోగాపురం ఎయిర్పోర్ట్తో పాటు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ని కూడా మెయింటైన్ చేస్తే బాగుంటుంది. ప్రయాణికులు కూడా సులువైన ప్రయాణం జరుగుతుంది, వారు తొందరగా గమ్యాన్ని చేరుకోవడానికి అవకాశం ఉంటుందని మేము తెలియజేస్తాం. ఓకే, ఇక భోగాపురం ఎయిర్పోర్టు కొద్ది రోజుల్లోనే, అంటే కొన్ని గంటల్లోనే ప్రారంభిస్తారు. ఆ ప్రాంతం, ఆ ఎయిర్పోర్ట్కి అల్లూరి అనే పేరు పెట్టడం ఎట్లా అనిపిస్తుంది? అల్లూరి సీతారామరాజు అనే పేరు పెట్టడం, స్వతంత్ర సమరయోధుల యొక్క పేరు పెట్టడం నిజంగా దాన్ని స్వాగతించవలసిన అవసరం ఉంది, ఆవశ్యకత ఉంది. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు అనే పేరు మా గిరిజన ప్రాంతంలో విడదారి అనే అనుబంధం ఉంది ఆ పేరుతో. ఎందుకంటే ఆయన ఏజెన్సీ ప్రాంతానికి వచ్చి గిరిజనులకి, ఆదివాసులకి యుద్ధానికి సంబంధించి అనేకమైనటువంటి తర్ఫీదు ఇచ్చి గిరిజనులు కూడా స్వాతంత్ర సమరయోధ పోరాటంలో వాళ్ళని భాగం చేయడంలో ఆయన పాత్ర చాలా కీలకమైనది. గిరిజనులతో కలిసి స్వాతంత్ర సమరయోధులు పాల్గొన్న గొప్ప యోధుడుగా మేమైతే భావిస్తూ ఉంటాం. ఇది ఈరోజు అశోక్, అరకు ప్రాంతానికి చెందిన వ్యక్తి. అలాగే చాలా మంది కూడా ఈరోజు సెల్ఫీలు, గ్రూప్ ఫోటోలు కూడా తీసుకుంటున్న పరిస్థితుంది. ఏదేమిటికి విశాఖపట్నం ఎయిర్పోర్టుతో తమకు చిరకాలక అనుబంధం ఉంది, అందుకే తమందరూ కూడా ఈరోజు ఫోటోలు తీసుకుంటున్న పరిస్థితి ఉన్నట్టు చెప్తున్నారు. అయితే మరోవైపు చూసుకుంటే భోగాపురం ఎయిర్పోర్టుకు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టడం సబబు. అదే సమయంలో విశాఖపట్నం ఎయిర్పోర్ట్ కూడా కొనసాగిస్తే మంచిదన్న అభిప్రాయం అశోక్ వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, RTV, విశాఖపట్నం.